హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలా, మేము కూడా బాగుంటాము. ఓ ఓ మా బుజ్జి బంగారాలు, మా చిన్ని బంగారాలు, మా బుజ్జిగాడు అయితే ఏడుస్తున్నాడు. లత కూడా నాన్ స్టాప్ ఏడుస్తుంది. మా బుజ్జి బంగారాలు చాలా ఎమోషనల్ అవుతుంది. లత నాకు కూడా బాగా బాధ అవుతుంది, కానీ ఏం చేస్తాం, వీడియో చేయాలని కాదు, కొంచెం మాట్లాడితే కొంచెం బరువు తగ్గుతుంది అనేది వీడియో చేస్తున్నా. ఏడ్సాకు, వాడు ఏడ్సానే ఉన్నాడు అనమాట. ఓ ఓ మా బుజ్జి బంగారాలకి వాళ్ళ అక్క గురించి చెప్పాలి, చెప్తే మాత్రం ఏడు పాపేస్తారు. అమ్మో మీ హెలెనకు వస్తుంది, అమ్మో మీ యథాంశాన్ని వస్తాడే, చూసినారా ఎంత సైలెంట్ అయిపోయినాడా. మా హెలెన్ వస్తాడు, యథాంశ వస్తాడు అనగానే సైలెంట్ అయిపోయింది. మాత్రం ఏడుస్తానండి. నువ్వు ఏడుస్తుంది నేను, నువ్వు ఏడిస్తే మీ మమ్మీ ఏడుస్తుంది, మీ మమ్మీ ఏడిస్తే నేను ఏడుస్తాను, సరేనా? అన్నిటికీ ఊగొడతాడు. అమ్మ నవ్వుతాడే, అమ్మ ఆలోచిస్తాడు మా బుజ్జిగారికి. అప్పుడు డెలివరీ కాగానే మాకు ఇవ్వలేదు కాబట్టి ఓ 11 days తర్వాత మాకు ఇచ్చినారు కాబట్టి మాకు వీళ్ళు ఏడ్చినారో నవ్వినారో ఏం చేసినారో మాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే విషయం మాకు తెలుస్తుంది కాబట్టి అది బాగా బాధ అవుతుంది. కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారు, కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నారు. ఓ ఓ ఏడ్చొద్దు బా, చాలా బాధపడుతుంది లత అయితే. ఎందుకంటే తను లేచి కూర్చోలేకపోతుంది, అది చాలా ఇబ్బంది అవుతుంది. ఇక పిల్లలు అయితే ఇంటికి పంపించేసినాడు, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా. హాస్పిటల్లో ఎవరండి, మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు, ఇంకా వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అదే ఓ బుజ్జి బంగారాలు, ఇది లతకు ఫస్ట్ డెలివరీ అయిందిలే, అదే హాస్పిటల్లో అదే రూమ్ అనమాట. మళ్ళీ అదే రూమ్కి వచ్చినాము, ఎందుకంటే ఫస్ట్ వచ్చిన రోజు ఎవరో ఉన్నారు ఈ పక్క రూమ్లో, ఆ పక్క రూమ్లో. మేము ఆ లాస్ట్ చిన్న రూమ్ ఇచ్చినాము అనమాట, ఎందుకంటే ఇక ఎమర్జెన్సీ కాబట్టి ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. మాకు ఈ రూమ్ కావాలి, వీళ్ళు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారంటే రేపే డిశ్చార్జ్ అవుతారు, ఇంకో 3 days తర్వాత డిశ్చార్జ్ అవుతారు అట్లా చెప్తారు. కాబట్టి మాకు ఇదే రూమ్ కావాలని ఇదే రూమ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే బాగుంది, కొంచెం బాధ ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలుస్తలేదు. ఫీడింగ్ సరిగ్గా తీసుకుంటలేదు, దానికోసం కొంచెం ఇబ్బంది అయితే అయింది. కెమెరా అయితే కొంచెం ఇట్లా పెడతానండి, నేను ఏదో ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం అయితే కెమెరా అయితే పైనకి పెడతా, మా బుజ్జిగాడు కూడా మీకు కనబడాలి కదా, అందుకు. అది కొంచెము భలే చిన్నగా ఉన్నారు కాబట్టి ఇట్లా నాకు పట్టుకోవడం వస్తలేదు. ఒంటి మీద తగిలించుకుంటేనే ఏడు ఆపేస్తున్నారు, లేకపోతే బాగా ఏడుస్తున్నారు. ఓళి 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 బుజ్జులు అవి ఓ మీ అక్కకు మీ అన్నకు కూడా ఇట్లా పాటలు పాడలే నేను. మా బుజ్జి బంగారాలు వాళ్ళ అక్క గురించి వాళ్ళ అన్న గురించి చెప్పేసి ఆపేస్తారు వీళ్ళు. ఓలే ఓలే మీ హెతాక్ష అన్న వస్తాడంట, హెలెన్ అక్క వస్తుందంట, మనం భూమి పోదామా. ఇంత లేరు కానీ చూడండి, మెడలు మొత్తం ఇట్లా ఎగిరేస్తూ ఉంటారు, కాళ్ళకు తొక్కుతూ ఉంటారు, మనకు భయం అవుతుంది. ఇంకా చూడండి కాళ్ళు మొత్తం పైకి తొక్కేస్తాను, మీ కాళ్ళు కనబడట్లేదు కదా, తొక్కేస్తాను. అందుకే చూడండి నేను చెయ్యి మొత్తం పైకి పెట్టేస్తానా. లేదు 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 లేదు, కొంచెం డబ్బా పాలు కొంచెం అమ్మ పాలు అట్లా తీసుకుంటున్నారు అనమాట. డబ్బా పాలు ఒక్కొక్కసారి, అమ్మ పాలు అయితే కంటిన్యూగా తీసుకుంటున్నారు కానీ అది ఫీడింగ్ వస్తుందో రావట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. చూస్తేనే ఫీడింగ్ అయితే వస్తుంది, వాళ్ళు సిప్ చేసేటప్పుడు వస్తుందా లేదా అన్నది కొంచెం డౌట్. దానివల్ల పాపం ఆ బాబు అయితే చాలా బాధపడుతుంది కదా, నైట్ అంతా కూర్చొని ఉంది ఎత్తుకొని. అది మళ్ళా కుట్ల దగ్గర చాలా ఇబ్బంది అయింది. ఇంకొకటి ఏంటంటే కొంచెం వాళ్ళకి ఇంకా అట్లా ఎక్కువ స్టేర్ అవుతున్నారు కదా, బ్లీడింగ్ ఆగట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. అయినా కూడా డాక్టర్లు అయితే బాగా చేస్తున్నారండి, ఇంజెక్షన్స్ అయినా సెలైన్స్ అయినా ప్రతి ఒక్కటి రిసీవింగ్ కానివ్వండి భలే పలకరిస్తున్నారు. ఏమైనా ఇబ్బంది ఉందా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాలంటున్నారు. నాకైతే బాగా ఉంది. ఇంట్లో చూసుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే వర్క్ కంటే ఇంకా 100% ఎక్కువనే చేస్తున్నారు మా విషయంలో అయితే. ఎందుకంటే ఎవరు చూడడానికి ఎవరు రావట్లేదు కాబట్టి బాగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నీళ్ళు పోయారంట ఎవరికి, లతకు మాత్రం వాళ్ళే మోసారు. మామూలుగా హాట్ వాటర్ ఇచ్చేస్తారు అంతే, వాళ్ళు అదే చెప్తారు.
అందరి ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తే అది హెల్ప్ చేసినట్టు కాదు. ఎవరు లేకుండా హాస్పిటల్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కాబట్టి మేము హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. ఏం చేస్తాం, ఏం చేయడానికి లేదు. అదొక్కటి బాగా ఇబ్బంది అంట. నేనే నడిపిస్తున్నా, వాళ్ళు ఒక 2-3 టైమ్స్ అయితే వచ్చినారు. వాళ్ళకి వీలున్నప్పుడల్లా వచ్చి నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా తిన్నావా లేదా, ఏం తిన్నావు, అది తినకూడదు, ఓన్లీ రసమన్న తిను, ప్రజెంట్ యాపిల్ తిను, ఫ్రూట్ నీకు ఏం తినాలనిపిస్తే అది తిను, అది మంచిదా కాదా మేము చెప్తాము. నువ్వేం ఫుడ్ తినాలనుకుంటున్నావు అది కొంచెం అవాయిడ్ చేసుకో. మనసులో కోరికలు ఉంటాయి, ఇప్పుడు వద్దు, అది తినే ఫుడ్ తర్వాత తిద్దు. ఏదైతే ఇంపార్టెంట్ మనసులో పెట్టుకొని నువ్వు దాని ప్రకారం ఫుడ్ తిను అని చెప్తున్నారు. అదైతే హ్యాపీ అండి. చాలా వరకు అయితే చాలా మంచి రిసీవింగ్ ఉంది. మంచి హాస్పిటల్ అండి. నర్సులు, ఆయమ్మలు, డాక్టర్లే మంచి వాళ్ళని అనుకుంటాం మనం ఎక్కడైనా కానీ. ఇక్కడైతే చూడండి, నర్సులు, ఆయమ్మలు ప్రతి ఒక్కటి బాగా రిసీవింగ్, బాగా అసలు అందరినీ బాగా చూసుకుంటారండి. బాగా పలకరిస్తారు. ఏం తిన్నావు ఏంటని చాలా బాగా చూసుకుంటారు. ఏడుస్తుంటే కూడా వీళ్ళు ఏడుస్తుంటే కూడా వాళ్ళు కొద్దిసేపు వచ్చి ఎత్తుకుంటున్నారు. ఎందుకంటే నాకు కొంచెం ఫస్ట్ సారి ఏమేమి ఎత్తుకోలేదు కదా, చాలా చిన్నగా ఉన్నారు. 11 days తర్వాత మాకు ఇచ్చినారు. ఇంకోటి ఏంటంటే నేను ఇంటికి వచ్చిన 2 months వరకు ఎత్తుకోలేదు, చాలా చిన్నగా ఉన్నారు. ఇప్పుడు చూడండి భుజం మొత్తం పైకి ఎత్తేసిన. ఎందుకంటే అది చూడండి ఇప్పుడు మొత్తం పైకి వచ్చేస్తాడు అనమాట. పైకి ఎక్కుతానే ఉంటాడు. అది నాకు భయం అయితే ఉంటుంది. మెడలో 3 నెలల తర్వాతనో 4 నెలల తర్వాతనో నిలబెడతారు. వీడేంది మెడలు ఇప్పుడే ఇటు అంటూ ఉంటాడు. నాకు భయం అయితే ఉంటుంది. అందుకే చెయ్యి ఇక్కడ పెట్టేస్తున్నాను. జుక్కుతాను అడుగులు. సరేలే అని ఫీడింగ్ తీసుకుంటాడు అనుకుంటాం, కానీ ఫీడింగ్ తీసుకోండి. ఇక పిల్లల విషయం మాకు సరిగ్గా తెలియదు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అట్లా కాదు ఇట్లా అని చెప్తారు. మనం ఎవరున్నా అందుకే ఏదో మనకు తెలిసినంతలో, మనకు తోచినంతలో మనమైతే చేసుకుంటే సరిపోతుంది. ఏసాకబ్బా ఇప్పుడు ఏడిస్తే తలనొప్పులు అవన్నీ వస్తాయి. ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయినప్పటి నుంచి ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒకటి అనడము, ఏదో ఒకటి ఎక్కిరించడము, ఏదో ఒకటి నిందేయడం అది జరుగుతూనే ఉంది. మనం ఏం చేస్తాం చెప్పండి? కడుపు ఫేక్ కడుపు ఎన్ని అన్నారు. ఇప్పుడేమంటారు ఇంకా అన్నీ కొత్తగా అంటానే ఉంటారు. ఓ పాలు తాగుతాడేమో, లేస్తావా? నేను అక్కడ పడుకోబెట్టి నేను లేపుతా, సరేనా? అట్లా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. వాటిని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టేస్తా. నా చెయ్యి పట్టుకుంది మొత్తం. అబ్బా నైనా 1 నిమిషం బజ్జో, అమ్మని లేపుతాను నేను. దొల్ల కట్టిటు 1 నిమిషం బజ్జో, అమ్మని పైకి లేపుతా. నన్ను పట్టుకోబా, కొంచెం దొలుతాడు. అమ్మ అది తిప్పుతా. నాకు కంట్లో ఏమో పడింది, నిన్నటి నుంచి చాలా ఇబ్బంది. తిప్పుతావా? లేలే వచ్చే ఆగుబా.